అమ్మ ఓ రావులమ్మ ఎట్టెట్టుందిరా మీ ఊళ్ళే మరి కోళ్ళేగలు తాగి నాకు ఉంటున్నాయా వచ్చాడు ఇండ్లు సంసారాలు ఆగమైతున్నాయి చచ్చిపోతురు తాగి ఆగమాగం పెళ్ళాల కొడుతురు ఇంట్లో చేయని పట్టనిస్తలేరు రేవంత్ రెడ్డి పోయిన్స్ బంద్ పెట్టాలి పోయిన్స్ బంద్ పెడితే జనాలు జర బాగుపడతారు మందు తాగి ఖరాబ్ అయ్యి పేగులు ఖరాబ్ అయ్యి చచ్చిపోతురు మీ ఆడకాడ కట్టెట్టుందిరా ఏమంటారు మొగోళ్ళు కూడా అట్నే ఉంది వైన్సులు మొత్తం బంద్ పెట్టాలి ఊళ్ళో 10-15 ఉన్నాయి ఆ వైన్సులు అన్ని బంద్ పెట్టాలి ఇంటికి వచ్చి తాగొచ్చి పెళ్ళాన్ని పిల్లలు నిమ్మలంగా ఉండనిస్తలేరు తాగుడు బంద్ చేయాలి మెయిన్ పాయింట్ మాకు ఏ చేయకున్నాయి లేదు ప్రభుత్వం కానీ తాగుడు బంద్ పెట్టాలి వైన్సులు బంద్ పెట్టాలి ఈ పని అయితే చేయాలి ప్రభుత్వం కారును మేము ఓడించి చెయ్యికి ఓటేసినాం కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అయినా ఈ పని చేయాలని కోరుకుంటున్నాం చూసావా రేవంతయ్యా ముఖ్యమంత్రి సారు ఇగో అది మరి ఇప్పుడు నెలకు 25,000 ఇస్తున్నాము బస్సు ఫ్రీ అది ఇది అంటున్నారు గారు బస్సు ఏమద్దు బస్సు మాకేం అవసరం లేదు కానీ ఇక ఈ చేతనైన వాళ్ళకు చేతగాని వాళ్ళకి ఇస్తురేమో 500 కూడా చేతనైన వాళ్ళకి ఎందుకు కష్టం చేసుకొని బతున్నావు ముసలి వాళ్ళకి ఇచ్చినా చక్కదాను ఇక మొత్తానికి అయితే అయ్యా నువ్వు ఏ పథకం పెట్టినా ఏది పెట్టినా సరే నీ ఇష్టం కానీ అది ఇచ్చినా ఏం లేదు ఇవ్వకుండా ఏం లేదు కానీ ముందుగా మాత్రం ఈ తాగుడు వీళ్ళ ఊళ్ళేనట 10 వాళ్ళ ఊళ్ళో 15 ఉన్నాయంట బెల్ట్ షాపులు వైన్ షాపులు ఇక మరి గాటిని మాత్రం సరే మరి ఎట చేసావో ఏ కథో జర్ర పని పడితే ఇక ఈ ఆడలు నిమ్మలంగా నిద్రపోతున్నారట అంతేనా అంతే సార్ అంతేగాని ఇప్పుడు రైతు బంధువు కూడా వేయాలి వేస్తాన్నాడు వేయలే అప్పుడు కేసీఆర్ మాపు అన్నాడు మాపు వేయలే కొన్ని చేసిన వాళ్ళకి వేసిండు చేయని వాళ్ళకు మళ్ళీ చేయొద్దు చేసిన వాళ్ళకి ఇవ్వాలి చేయని వాళ్ళకి ఇవ్వాలి చేసిన వాళ్ళకి ఇవ్వద్దు రైతు బంధువు ఇక గిది మొత్తం మీద లోకం మీద ఇక వంటి ముచ్చట్లు నడుస్తున్నాయి మరి ఈ రకంగా జనాలు అనుకుంటున్నారు ఇక మరి ఈ కథ మాత్రం ఏందో మరి మన నాయకులు అధికారులు కూడా మరి దీని మీద సోచాయించి మరి నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరి అమ్మా న్యూస్ కోరుకుంటుంది మరి శివతో మీ నర్సయ్య తాత యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక నీ దండం పెడితే చూసి రానులా కలుపు చేనులలో ఉయ్యాల పాటలు ఎంత ముద్దుగా వాడుకుంటారో ఉడుకుడుకు పువ్వుల కాలం పోయి చింతకాయతో వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో ఒక గంట కమ్మగా ఉన్నాయి వీళ్ళ మట్టి పాటలు ఇక కడుపులోకి వెళ్ళి రామశేఖరి పాటలు దునికి వస్తున్నాయి కానీ ఇక మరి మనకేమో టైం లేకపోయా ఇక మరి నూటికి ముచ్చం ఏంటంటే బిడ్డలారా మరి ఇప్పుడు కేసీరామయ్య పరిపాలన ఇసుకపోయి బత్తల పండుగ అయినదని అనుకొచ్చారు కారుకు టక్కర పెట్టి ఓ చెయ్యి గెలిపించారు మరి ఇప్పుడు చెయ్యి వచ్చినాక ఏమనుకుంటారు 6 గ్యారెంటీలు అని పెట్టిరు ఆడోళ్ళకు బస్సు ఫ్రీ అన్నారు 25,000 వేస్తున్నాం అంటారు రైతు బంధు రైతు రుణమాఫీ చెడ్డాపడ్డ వ్యవహారాలు నడుస్తున్నాయి మరి ఎంతవరకు వచ్చినాయి ఏంది ఏం కదా మరి ఊర్లో పోటీ జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లో పోటీ జనాలు ఏమనుకుంటారు ఇగో గిసొంటోళ్ళ కానీ మరి అసలే ముచ్చట్లు బయటపడతాయి కాబట్టి గీటికి వచ్చిన బిడ్డలారా ఇప్పటిదాకా ఆ పాట విన్నారు మరి ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా ఏందో ఇందాము తల్లి మరి ఇప్పుడు ఎట్లయితే ఉంది మీ సంసారము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పరిపాలన వచ్చింది మరి ఇప్పుడు మీ ఊళ్ళో ఏమనుకుంటారు 6 గ్యారెంటీలు అని పెట్టిరు మరి 6 గ్యారెంటీల కథ ఏంది ఎట్టటి సంగతి ఏమనిపిస్తుంది మీ ఊళ్ళో జనాలు ఏమనుకుంటారు 6 గ్యారెంటీ ఏముంది అయ్యా ఈ ఆడవాళ్ళకి బస్ ఫీజులు బాగాలేవు అవి వద్దే వద్దు 25,000 వద్దే వద్దు 25,000 కూడా వద్దు అవి కూడా మంచిగా లేవు ఏం మంచిగా నువ్వు అమ్మగారింటికి పోతావు బస్సు మీద టికెట్ లేకు అంటే పైసలు లేకుంటే టికెట్ ఉత్తతాగా టికెట్ ఇచ్చి పోతుంటివి ఫ్రీగా పోతుంటివి మంచిగా లేదా పోతున్నాం అయ్యా ఏనాడు అన్నాడు ఏడాదికోనాడు పోతాం అవి ఏం మంచిగా ఉంది పోతాం మంచిగా గవర్నమెంట్ జాబులు చేస్తే వాళ్ళకే మంచిగా రోజు బస్సు ఎక్కిపోతా మాకేముంది మేము ఏడాదికి ఒకనాడు కూడా పోము మరి ఓ బీజా 10 ఇస్తుంటారా బీజా ఇప్పుడు మరి నెలకు 25,000 ఇస్తున్నాడు మీ అసలు మంచిదేనా ఎందుకు కష్టం చేసి తింటాం ఆయన ఎందుకు మళ్ళీ మాకు తల్లి అంత పిల్ల మా మీద వేస్తుండే బాకీ ఏమొద్దు అవి కూడా వద్దు ఓ తల్లి నీ పేరు ఏం పేరా రాములమ్మ మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 ఇస్తున్నారట మరి మీ ఊళ్ళో మా చెట్టపడ రైతు బంధు ఏంది రైతు రుణమాఫీ ఏంది ఏమనుకుంటున్నారు ఊళ్ళే కౌలుదారు పైసలు కూడా వద్దు కౌలుదారు పైసలు కూడా ఏముంది అదే
ఏం మంచిగా లేదని మాకు భూములు ఇయ్యరు, మాకు మళ్ళీ చేస్తానికి భూములు ఇయ్యరు, మాకు వాళ్ళు ఇయ్యరు, ఇయ్యరు, రైతులు ఇయ్యరు. ఎకరాల వరకు 4 ఎకరాల వరకు ఇవ్వాలి. ఎక్కువ ఎకరాలకు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. 5 ఎకరాల వాళ్ళకు 4 ఎకరాల వాళ్ళకు ఇవ్వాలి, ఇవ్వాలి రైతు బంధు. రైతు బంధువు లేకపోతే వద్దు. ఏం బాగాలేదు ఇది. ఇక మరి 2500 అంటే ఇక తల్లి అట్టుంది పదవ మాట. అయ్యా 2500 అని బాగానే పెట్టింది కానీ మరి పెడితే రేపు మరి ఆయన తల్లి అంతా పిల్లేదాకా మరి మానేతేగా వచ్చేది అని అనుకొస్తారు. అయ్యో మరి ఎట సంగతో ఏదో మరి చూడాలి. రేపు మరి ఈ పథకాలు ఏ రకంగా 6 గ్యారెంటీలు ముంగడిపోతాయి అనేది ఇంకా ముందు చూద్దాం బిడ్డ.